నిఘా తెలుగు టీవీకి స్వాగతం. వినుకొండ నియోజకవర్గంలోని కందు రైతుల వద్దున్న కందులు కొనుగోలు చేయాలని వినుకొండ దాల్ మిల్లర్స్ను ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. శుక్రవారం చీఫ్ కార్యాలయంలో ఆయన మిల్లర్స్తో సమావేశమయ్యారు. కందులు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని 5 మండలాల రైతుల వద్ద ఉన్న కందులను మిల్లర్లు మెరుగైన ధరలు చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు మిల్లర్లకు అనుకూలమైన ధరను మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నిర్ణయించి సోమవారం నుండి కొనుగోలు ప్రారంభించాలని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని రైతుల వద్ద ఉన్న కందుల నిల్వలను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి ఆ నివేదిక ప్రకారం డాల్ మిల్లర్స్ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఆదేశించారు. సమావేశంలో వినుకొండ దాల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్ 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలను నాశనం చేయడం, ప్రజల్ని వేధించడం తప్ప చేసింది శూన్యమని ధ్వజమెత్తారు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. 5 ఏళ్ల వారి అరాచకాలు, ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమ సుపరిపాలనకు నిదర్శనంగా చెప్పారాయన. వినుకొండ 9వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జున పాల్గొన్నారు. సంక్షేమ పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించి కరపత్రాలు అందించారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. 101091 చంద్రబాబు గారికి మా అభినందనలు, ధన్యవాదాలు చెప్తా ఉంటే మా గుండెల నిండా ఆనందంగా ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా గత పాలనలో చూసినా రౌడీజం గానీ గూండాయిజం గానీ కంటి కనపట్టలా. అలా గత 5 ఏళ్ల పాలనలో గంజాయి గుట్కాలు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దొరికింది. ఈ రోజు ఎన్డీఏ పరిపాలన వచ్చినాక గంజాయి గుట్కాలు కంటికి కనపట్టలేదు. ఈ రోజు యువతంతా ఉద్యోగాల బాటలో పడ్డారు. ఈ రోజు యువత కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నారని ఈ రోజు తల్లిదండ్రులు మాకు చెప్తా ఉంటే ఆనందంగా ఉంది. ఎక్కడైనా సరే గూండాయిజం కనపడిందంటే, రౌడీజం కనపడిందంటే, గంజాయి గుట్కాలు అమ్మితే తాట తీసి చేతులు పెడతాం. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా ఉంది. గతంలో ఆ పోలీస్ వ్యవస్థల్ని, అనేక వ్యవస్థలు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థని. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్ నందు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తొలిసారి పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సన్మానించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం పరిధిలో ఉన్న జిల్లా రిజిస్టర్ కార్యాలయం ప్రాంగణంలో డాక్యుమెంట్ రైటర్ల పేరుతో ఇబ్బడి ముబ్బడిగా దుకాణాలు వెలుస్తున్నాయి. స్టాంపుల విక్రయాలు, ఫ్రాంక్లింగ్, డాక్యుమెంటరీ తయారీ, నోటరీ తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక మాఫియా ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాన్ని ముక్కలు ముక్కలుగా ఆక్రమించుకొని ఎవరికి వారే దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరిపై ఎవరికి అజమాయిషీ లేకుండా పోయింది. ప్రభుత్వ స్థలంలో ఎటువంటి రుసుము చెల్లించకుండా ఈ విధంగా ఆక్రమణలకు పాల్పడుతున్న అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. రైతు బజార్లో కూరగాయలు అమ్ముకునే వారి నుండి 8,000 రూపాయల రుసుము మార్కెట్ శాఖ తీసుకుంటుంది, వారికి ఎలాంటి సదుపాయం లేకుండానే. అయితే రిజిస్టర్ లావాదేవీలలో లక్షల్లో ఫీజులు వసూలు చేసే డాక్యుమెంటరీ రైటర్లు, స్టాంప్ వెండర్స్, నోటరీ ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించకుండా దుకాణం ఏర్పాటు చేసుకొని విద్యుత్తును అక్రమంగా వినియోగించుకుంటున్నారు. విద్యుత్ శాఖ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుంది.